ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాల్ని మనం వివరణ చేసుకుంటున్నాం. అందులో భాగంగా కాలాన్ని గురించి మన భారతీయులు ఏ రకంగా చెప్పారు అనే విషయాల్లో కొన్నింటిని తెలియజేస్తాను. అయనాములు అనేటువంటిది ఒకటి ప్రధానంగా. మనకి ఉత్తరాయణం అని దక్షిణాయనం అని రెండు అయనాలు మనకి ఉంటాయి. అంటే సూర్యుడు ఉత్తరం వైపుగా వస్తూ ఉంటే ఉత్తరాయణం అని, అయనము అంటే గమనము గతి. సూర్యుడు ఉత్తరం వైపుగా వస్తూ ఉంటే ఉత్తరాయణం అని, దక్షిణం వైపు వస్తూ ఉంటే దక్షిణాయనం అని మనం పిలుస్తూ ఉంటాం. సూర్యుడు రావటం అంటే భూమి తిరుగుతూ ఉండటం వల్ల సూర్యుడు అటు వస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దాన్ని మాట వరుసకి ఏమనుకుంటామంటే సూర్యుడు ఉత్తరం వైపుగా వచ్చాడు, దక్షిణం వైపుగా వచ్చాడు అని చెప్పుకుని ఉత్తరాయణము దక్షిణాయనము అనేదాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు సంవత్సరంలో ఒకరోజు సమానంగా ఉంటుంది. ఇటువంటివి దక్షిణాయనంలో ఒకటి ఉత్తరాయణంలో ఒకటి అని చెప్పి మొత్తం మీద ఏంటంటే కొన్ని సమయాల్లో రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఇలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ కరెక్ట్గా ఒకే రకంగా ఉండదు. కానీ సంవత్సరానికి 2 రోజులు ఉంటాయి. ఆ 2 రోజుల్లోనూ కూడా రాత్రి పగలు సమానంగా ఉంటాయి అని మనకి సైన్స్ చెబుతుంది. ఈ విషయాల గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ వాంగ్మయంలో ఉన్నాయి. ఎందుకంటే అమరసింహుడు డిక్షనరీ రాశాడు సంస్కృతానికి. ఆయన క్రీస్తు 1-2 శతాబ్దుల్లో అని చెప్తున్నారు. ఆయన దాంట్లోనే ఉంది ఈ ప్రమాణం అన్నమాట. కనుక అలాగే పురాణాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాలు ఉన్నాయి. కనుక మన భారతీయులు ఆనాటికే పరిశోధన చేసి తెలుసుకున్నారు. అంటే పగలు రాత్రి సమానంగా ఉండటం మనం ఇప్పుడు ఇక్కడ పగలు రాత్రి లెక్క సూర్య ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు లెక్క వేస్తే పగలు, సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి ఉదయించేదాకా కనుక వేసినట్టయితే లెక్క వేస్తే అది రాత్రి అవుతుంది. అయితే ఎక్కడి నుంచి లెక్క వేయాలి? మనం ఇక్కడ ఉండి పగలు రాత్రి లెక్కేసుకుంటున్నాం. ఇంకో ఆయన బాంబేలో లెక్కేస్తాడు, ఇంకో ఆయన కలకటాలో లెక్కేస్తాడు. ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఉండి లెక్క వేస్తారు. ఇంకోటి అమెరికాలో వేయచ్చు, జాంబియాలో వేయచ్చు. కనుక ఎక్కడ వేస్తే మనకి అది పగలు రాత్రి సమానంగా వస్తుంది మన వాళ్ళు చెప్పారు. ఈ విషయం పురాణాదుల్లోనూ ఉన్నాయి చాలా చోట్ల. అయితే పగలు రాత్రి సమానంగా ఉంటాయి సంవత్సరానికి 2 రోజులు అంటే ఎక్కడ ఉంటాయి పగలు సమానంగా? ఏ ఊళ్ళో పెట్టినప్పటికీ కూడా పగలు రాత్రి సమానంగానే వస్తుందా లెక్క? రాదు. అది కూడా కాక సూర్యుడు ఉదయించడం అంటే అన్ని చోట్ల ఒకే టైంకి ఉదయం ఉండదు. సూర్యుడు అస్తమించడం కూడా ప్రతి నగరంలోనూ కూడా ప్రతి దేశంలోనూ ఒకే సమయానికి అలాగే జరగదు. మనకి ఇప్పుడు పగలు జరుగుతూ ఉంటుంది, మరి అమెరికా వాళ్ళకి రాత్రి జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని గంటల వ్యత్యాసం అనేది వస్తూ ఉంటుంది. కనుక పగలు రాత్రి సమానంగా ఉండాలి అంటే ఎక్కడ లెక్క వేయాలి అంటే భూమధ్య రేఖ వద్ద లెక్క వేయాలి అని చెప్పారు మన ప్రాచీనుడు. భూమధ్య రేఖ గురించి వివరంగా ఉంది. అంటే మొత్తం భూమండలం గుండ్రంగా ఉంది. సరే, కొంచెం ఆ ధ్రువాల దగ్గర కొంచెం అక్కడ తగ్గి ఉంటుంది, అది వేరే విషయం. సుమారుగా గుండ్రంగా ఉంటుంది సర్కిల్గా. అయితే ఈ భూమండలం మీద ఒక గీత, మధ్య భాగానికి ఒక గీత అంటే అది ఇమాజిన్, అది ఊహ అన్నమాట. అంతేగాని మనం పిల్లలు అనుకున్నట్లుగా ఓ పెద్ద అగర్తలాగా దారిలాగా తవ్వుకుంటూ ఈ ఊరి చివరి దాకా వెళ్ళి పక్క ఊరు వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడి నుంచి మా పని అయిపోయిందిగా మీరు తవ్వండి అంటే వాళ్ళు తవ్వుకుంటూ పక్క ఊరు వాళ్ళకి ఇలా భూమండలం అంతా తవ్వుకుంటూ వెళ్ళి ఓ గీత గీయటం అనేది కాదు. చిన్నప్పుడు అలా అనుకునేవాళ్ళని ప్రజలు అనుకుంటారు పిల్లలు భూమధ్య రేఖ అంటే. అది కేవలం ఊహా జనితం అన్నమాట. దాన్ని ఇమాజినరీ లైన్ అంటారు. అంటే భూమధ్యలో చుట్టూ ఒక గీత ఉంటుందన్నమాట. ఇది ఊహ
చిత్రం. అది ఎక్కడి నుంచి అంటే భూమధ్య రేఖ అనేది ఎక్కడ ఉంటుందంటే అది మనకి ఆ భూగోళంలో చూసుకుని కరెక్ట్గా భూమధ్య రేఖ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి సూర్య ఉదయం ఎన్నింటికి అవుతుందో గమనించుకుని అస్తమయం ఎన్నింటికి అవుతుందో గమనించాలి. అలాగే సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి ఉదయించిన దాకా ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం లెక్క వేస్తే సమానంగా జనరల్గా రాదు. పగలు ఎక్కువ, రాత్రి ఎక్కువ, రాత్రి ఎక్కువ, పగలు తక్కువ, ఇలా ఏదో ఒకటి నిమిషాలు సెకండ్లో అయినా వస్తూనే ఉంటుంది, కానీ కరెక్ట్గా మాత్రం రాదు. అయితే సంవత్సరానికి 2 రోజుల్లో వస్తుంది. ఆ విషయం మన గ్రంథాల్లో చెప్పారనమాట. కనుక అది ఎట్లాగంటే మార్చి 21 అలాగే సెప్టెంబర్ 21 ఈ 2 రోజుల్లోనూ ఏంటంటే రాత్రి పగలు సమానంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 12 గంటలు, 11:56, 11:50, 12:05 ఎంతో అక్కడ లెక్క ఎంత వస్తుందో దాని ప్రకారం చూస్తే రాత్రి పగలు సమానంగా ఉంటుందన్నమాట. అలా సంవత్సరానికి 2 రోజులు ఉంటాయి అనేది మన భారతీయుడికి తెలుసు. ఇది చాలా చిన్న విషయం అన్నమాట వాళ్ళకి. అయితే మరి మార్చి 21న సమానంగా ఉంటాయి అంటే అక్కడి నుంచి పెరుగుతూ పోతుంది. మార్చి 21 నుంచి ఏమైపోతుందంటే పెరుగుతుందన్నమాట. అది పెరుగుతూ 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 అంటే పగలు పెరుగుతూ రాత్రి తగ్గుతూ వస్తుంది. అంటే మార్చి 21 కాగానే ఇంకో 2 రోజులు అయిపోగా గంట తగ్గడం, 2 గంటలు, అరగంట అట్లా తగ్గిపోదు. కొన్ని నిమిషాలు, సెకండ్లు అలా తగ్గుతూ వస్తుంది. రాత్రి తగ్గుతూ ఆ వార పగలు పెరుగుతూ మార్చి 21 నుంచి ప్రారంభమవుతుంది. 21 సమానంగా ఉంటుంది రాత్రి పగలు. అక్కడి నుంచి పగలు పెరుగుతుంది. 2 నిమిషాలు, 4 నిమిషాలు, 3:30, 5:30 ఇట్లా పెరుగుతూ పోతుంది. ఆ వార రాత్రి అంతే కొలతలో తగ్గుతూ వస్తుంది రాత్రి. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఎప్పటిదాకా అంటే వెళ్ళి ఇలా ఒకటి ఉంటుంది. ఇది ఒక రాత్రి పగలు సమానంగా ఉండి, అలాగే ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్లో కూడా 21 అక్కడ కూడా సమానంగా వస్తాయి రాత్రి పగళ్ళు. అయితే ఈ పెరుగుతూ పోతున్నప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒక రోజు పగలు ఎక్కువగా ఉంటుంది బాగా. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. రాత్రి బాగా తక్కువ ఉంటుంది. అలాగే రాత్రి ఎక్కువ ఉండే ప్రమాణం, పగలు తక్కువ. సంవత్సరం మొత్తం మీద చూస్తే రాత్రి ఎక్కువ ఈరోజు, పగలు తక్కువ అనేది ఒకరోజు. అలాగే పగలు ఎక్కువ, రాత్రి తక్కువ అనేది ఒకరోజు. 2 రోజులు మనకు వస్తాయన్నమాట, మ్యాక్సిమం వస్తాయి వాటిని. అంటే ఏమైందంటే ఇప్పుడు మార్చి 21 నుంచి పెరుగుతూ పోయి సెప్టెంబర్ 27 దాకా వెళ్ళి ఒకచోట ఆగుతుంది. సమానంగా ఉంటుంది రాత్రి పగలు. సెప్టెంబర్ 22న పగలు ఎక్కువ ఉంటుంది బాగా, రాత్రి తక్కువ. అట్లాగే వెళ్ళిపోయి ఇంకా ముందుకు వెళ్తున్నాం. అంటే జూన్ 22 మీకు మ్యాక్సిమం కావాలి అనుకుంటే 4 బిందువుల్లోనూ మార్చి 21 నుంచి పెరుగుతూ పగలు వెళ్ళి రాత్రి తగ్గుతూ వచ్చి అలా వెళ్ళి ఎక్కడ దాకా వస్తుంది అంటే జూన్ 22వ తేదీ వచ్చేసరికి చూడండి పగలు బాగా ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. మనం కొలుచుకుంటాం సూర్యాస్తమయం ఉదయించడం చూసుకుని పగలు రాత్రి చూసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం ఏమిటంటే పగలు ఎక్కువ ఉంటుంది జూన్ 22, రాత్రి తక్కువ ఉంటుంది మ్యాక్సిమంగా. అక్కడి నుండి పగలు తగ్గుతూ రాత్రి పెరుగుతూ వస్తుంది క్రమంగా. ఇలా వచ్చి ఎక్కడ దాకా వస్తుంది మీకు అంటే మళ్ళీ డిసెంబర్లో వచ్చేసరికి 22కి వచ్చేసరికి ఏమైపోతుందంటే రాత్రి బాగా ఎక్కువను, పగలు తక్కువ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మీద మీరు గమనించినట్టయితే
రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉండేవి 2 బిందువులు, రాత్రి పగలు సమానంగా ఉండేవి 2 ఇలా ఏర్పడతాయి. మనం అనుకున్నాం అన్నమాట, ఇది మన ఎదురుగా సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ఏంటంటే రోజుకు ఇటు ఎడం చేతి పక్క ఉత్తరం వైపు కదులుతూ వస్తాడు. అంటే భూమి తిరగటం వల్ల కదులుతూ వచ్చి ఇలా సర్కిల్ లాగా వచ్చి ఒక బిందువు దగ్గరికి వచ్చి మన చుట్టూ తిరిగిపోతూ వెళ్ళిపోడు, ఒక బిందువు దాకా వచ్చి ఆగిపోతాడు. అక్కడ ఆగింది ఒక బిందువు అనమాట. మళ్ళీ ఆ మన్నానికి వెనక్కి తిరిగి ఇలా వచ్చి కరెక్ట్గా మనం ముందుకు వచ్చి మళ్ళీ కుడి చేతి పక్కకి వచ్చి ఒక బిందువు దగ్గర ఆగిపోతాడు. ఆ ఆగిన బిందువుల దగ్గర కొంచెం కరువు వస్తుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం వస్తుంటుంది. ఇలా భూమి తిరుగుతూ ఉండటం చేత సూర్యుడు ఉత్తరం దిక్కుకి వస్తున్నట్లుగా మనకి కనిపించే కాలం అంతా ఉత్తరాయణం అని, అలాగే దక్షిణం వైపుగా సూర్యుడు వస్తూ ఉండేటువంటి కాలం అంతా కూడా దక్షిణాయనం అని 2 రకాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే రాత్రి పగలు సమానంగా ఉండేవి 2 రోజులు ఉంటాయి. మార్చి 21, సెప్టెంబర్ 21 సమానంగా ఉంటాయి. అలాగే మ్యాక్సిమం ఉంటాయన్నమాట. జూన్ 22 పగలు బాగా ఎక్కువ, రాత్రి బాగా, అంటే అది షార్టెస్ట్ నైట్ అనమాట, లాంగెస్ట్ డే అనమాట. పగలు ఎక్కువ ఉంటుంది బాగా, రాత్రి తక్కువ ఉంటుంది. అలా వచ్చింది కాస్త డిసెంబర్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే మీకు 22కి వచ్చేసరికి రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉంటుంది. అప్పుడు షార్టెస్ట్ డే అనమాట, అలాగే లాంగెస్ట్ నైట్ అవుతుంది అనమాట. ఇలా ఏర్పడటం వల్ల ఉత్తరాయణము దక్షిణాయనము వస్తూ ఉంటాయని మన వాళ్ళు ఏనాడో చెప్పారు. వీటిని మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక పేపర్ తీసుకుంటాం, దాని మీద ఏంటంటే ప్లస్ ఆకారంలో కొంచెం పెద్ద గీతలు 2 గీస్తాం అనమాట. అంటే ఈ 2 ప్లస్కి 4 ఉంటాయి. ఒక గీత గీస్తే పైన కింద అడ్డగీతకి ఇటుపక్క అటుపక్క 4, ఈ 4 బిందువుల్ని 4 బిందువులకి డాట్స్ అనుకుంటాం అనమాట. అంటే ఏంటి, సూర్య ఉదయం ఒక బిందువు, తరువాత మధ్యాహ్నం ఒక బిందువు, సాయంకాలం ఒక బిందువు, మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకి. అంటే మొత్తం రోజుకి 24 గంటలు కనుక 4 బిందువులు అంటే మనం ఏం చేస్తామంటే 6 గంటల చొప్పున మనం చెప్పుకుంటాం. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం దాకా 6 గంటలు, మధ్యాహ్న బిందువు నుంచి సాయంత్రం అస్తమయం దాకా 6 గంటలు, అక్కడి నుంచి అర్ధరాత్రి దాకా 6 గంటలు, అక్కడి నుంచి సూర్యోదయం దాకా 6 గంటలు. ఇట్లా 24 గంటల్లోనూ 4 6లు చెప్పి ఏం చేస్తామంటే మనం కొన్ని డాట్స్ని ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. మనం ఇవే మనకి వస్తూ ఉంటాయి. తూర్పున ఉన్నటువంటి బిందువు అని, తర్వాత దక్షిణంలో ఒక బిందువు, పడమట ఒకటి, ఉత్తరంలో ఒకటి అని చెప్పి మనకి 4 రకాలుగా ఈ బిందువులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. దీనికి ఏంటంటే మనం ప్లస్ గుర్తు వేసి డ్రాయింగ్ షీట్ మీద వేసుకుంటాం. పైన తూర్పు, కింద పడమట, ఇటువైపు దక్షిణము, ఈ ప్లస్లో ఎడం చేతి పక్క ఇంకోవైపు ఉత్తరము అని 4 దిక్కులు గీసుకుంటాం అనమాట. గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బిందువులకి పేర్లు చెప్పారు మన పెద్దలు. ఏంటంటే తూర్పు వైపున ఉండే బిందువుకి సింహపురి అని చెప్పారు. అలాగే పడమట ఉండే బిందువుకి నిమ్మలోచని, దక్షిణం వైపు ఉండేటువంటి బిందువుకి యమపురి, ఉత్తరం వైపు ఉండే బిందువుకి నిమ్మలోచని, విభావరి అని చెప్పారు. సింహపురి తూర్పు, దానికి ఆపోజిట్గా ఉండేది నిమ్మలోచని, ఇటు దక్షిణం వైపు యమపురి, ఉత్తరం వైపు విభావరి అని ఆ 4 బిందువులకి 4 పేర్లు పెట్టుకున్నారన్నమాట. ఈ రకంగా మన భారతీయ వాంగ్మయంలో ఉత్తరాయణము దక్షిణాయనము అని ఉంటాయని, భూభ్రమణం వల్ల ఏర్పడుతూ ఉంటాయని, సంవత్సరానికి 2 రోజుల్లో రాత్రి పగలు సమానంగా ఉంటాయని, అలాగే ఒకరోజు పగలు ఎక్కువ రాత్రి తక్కువ, ఇంకో రోజు రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉంటాయని అని చెప్పి మనకి గణిత శాస్త్రం ద్వారా మన పెద్దలు మన వాళ్ళంటే మన భారతీయులందరూ కూడా ఈ విషయాల్ని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పారు. ఆ విషయం మన భారతీయులకి ఇటువంటి విజ్ఞానం ఉన్నది అని మనం అందరం తెలుసుకోవాలి కనుక ఈ విషయాన్ని చెప్తున్నాను. స్వస్తి.